Hello students, welcome to online class. Now in this video we will discuss about examples of classes and objects. Okay. Now example చూడండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో పర్సన్ అనే క్లాస్ తీసుకున్నాను. పర్సన్ క్లాస్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, నేమ్, ఏజ్, హైట్. ఈ మూడు కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండి. ఒక మెథడ్ రాశాను, ఇన్స్టాన్స్ మెథడ్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఇన్స్టాన్స్ మెథడ్స్కి మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. వీటిని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఖచ్చితంగా నీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో పర్సన్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. ఎక్కడి నుంచి క్రియేట్ చేశానండి? మెయిన్ మెథడ్ నుంచి. సో పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాం. పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్న వెంటనే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ pకి మెమరీ అలొకేట్ అవుతుందండి. అలొకేట్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉండే న్యూ కీవర్డ్ ఏం చేస్తుందంటే ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసిన తర్వాత ఈ పర్సన్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నేమ్ని, ఏజ్ని, హైట్ని తీసుకొచ్చి లోడ్ చేస్తుంది. లోడ్ చేసిన తర్వాత వాటికి మీరు వాల్యూస్ కనుక చెప్పకపోతే డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయండి. డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి దాని డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే నల్. ఏజ్కి 0 ఇంటీజర్ అండి ఇది. హైట్ వచ్చి 0.0. నో ఫైనల్గా ఈ మెమరీ బ్లాక్కి ఒక అడ్రస్ ఉంటుందండి 1010. సో 1010 వచ్చి మీకు ఈ పీలో స్టోర్ అవుతుందండి. పీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ పీని రెఫరెన్స్ అని కేకేస్తాం. ఇప్పుడు మీరు టాక్ మెథడ్ని కనుక కాల్ చేయాలంటే ఇక్కడ పీని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటామని చెప్పాను కదండి. పీ డాట్ టాక్ అని కాల్ చేయాలండి. సో పీ డాట్ టాక్, ఎందుకంటే పీలో ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది. పీ డాట్ టాక్ అన్న వెంటనే జేవిఎం ఏం చేస్తుందంటే టాక్ మెథడ్ని జావా స్టాక్స్లో లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం బిగిన్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్కి తీసుకువెళ్ళి టాక్ మెథడ్లో ఉండే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ మెథడ్ దగ్గరికి తిరిగి తీసుకొస్తుందండి. టాక్ మెథడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే జేవిఎం ఫస్ట్ కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్కి తీసుకువెళ్ళి టాక్ మెథడ్లో ఉండే అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత తిరిగి మళ్ళీ మెయిన్ మెథడ్కి రావడం జరుగుతుంది. ఓకే, ఈ యారోస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి ఇక్కడ నేమ్ వాల్యూ ఎంత ఉందండి నల్ అని ప్రింట్ అవుతుంది. మై ఏజ్ అని చెప్పి 0 వస్తుందండి. మై హైట్ అని చెప్పి 0.0 వస్తుంది. సో ఎందుకు ఎలా వచ్చిందంటే మీరు ఏ విధమైన వాల్యూస్ చెప్పలేదండి. ఎప్పుడు కూడా ఏదో ప్రోగ్రామర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఓకే, సో జేవిఎం ఏమీ చేయదు ఇటువంటి పరిస్థితుల్లో. వేరియబుల్స్ని మనమే ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఆల్రెడీ చెప్పిందే. సో ఓకే చూడండి, కంట్రోల్ 2 కొట్టానండి, అవుట్పుట్ వచ్చింది. హలో మై నేమ్ ఈజ్ నల్, మై ఏజ్ వచ్చి 0, హైట్ వచ్చి 0.0. ఓకే, ఇప్పుడు చెప్పబోయే చిన్న టాపిక్ చూడండి. అసలు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఈ క్లాస్లో ఉండే ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ మనం ఇనిషియల్ వాల్యూస్ చెప్పకపోవడం వల్ల మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందండి. ఓకే, అసలు ఎలా ఇనిషియలైజ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇనిషియలైజింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్. ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి. we can initialize instance variables in class in different ways. ఓకే, సో డిఫరెంట్ వేస్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇనిషియలైజ్ చేయొచ్చండి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మీరు రకరకాలుగా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వేస్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్కి మీరు ఇనిషియల్ వాల్యూస్ చెప్పచ్చు. ఓకే, దీన్నే మనం ఎలా చెప్తాం, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అని కూడా అనొచ్చు. ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్. సో ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఆ ఆబ్జెక్ట్లో ఉండే వేరియబుల్స్ అన్నింటికీ కూడా
సమ్ ఇనీషియల్ వాల్యూస్ ఎలా ఇవ్వాలి. ఓకే, చూడండి, ఫస్ట్ డైరెక్ట్ ఇనీషియలైజేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. సో ఫస్ట్ వే అండి, డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే మనం డిక్లేర్ చేసినప్పుడే ఆ వేరియబుల్కి ఇనీషియల్ వాల్యూ చెప్పచ్చు. ఫస్ట్ డైరెక్ట్ ఇనీషియలైజేషన్. ఓకే, సెకండ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఓకే, థర్డ్ బై యూజింగ్ మెథడ్స్. ఓకే, ఫోర్త్, సో 4 వచ్చి బై యూజింగ్ కన్స్ట్రక్టర్. ఓకే, 4 డిఫరెంట్ వేస్గా మీరు క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇనిషియలైజేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే మీరు ఆ క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ రాసినప్పుడే ఇనిషియలైజ్ చేయడం. ఓకే, రాసినప్పుడే ఇనిషియలైజ్ చేయడం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఇనీషియల్ వాల్యూస్ చెప్పచ్చు. నెక్స్ట్ బై యూజింగ్ మెథడ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్స్ సహాయంతో కూడా మీరు క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫైనల్గా బై యూజింగ్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ సపరేట్ టాపిక్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 కూడా నేర్చుకుందాం. చూడండి ఒకసారి, మీకు కనపడుతుంది కదండి, ఇదే ప్రోగ్రామ్ని నేను ఒకసారి మళ్ళీ తిరిగి రాస్తాను. జస్ట్ ఐ విల్ సేవ్ యాస్. సో చూడండి ఒకసారి, person1 ఫస్ట్ నేను స్ట్రింగ్ నేమ్ అని డిక్లేర్ చేశాను కదండి, ఇక్కడ రాసేస్తున్నానండి. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్. ఓకే, నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 25, హైట్ ఈక్వల్ టు 5.6. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఈ ప్రోగ్రామ్ దేనికి ఎగ్జాంపుల్ అండి, ఇనిషియలైజింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్ డైరెక్ట్లీ at the time of declaration. ఓకే, ఎప్పుడు ఇనిషియలైజ్ చేసామంట, మనం వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసినప్పుడే. చూడండి, ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం స్ట్రింగ్ నేమ్ అని, సెమీకోలన్ పెట్టామనుకోండి ఓన్లీ డిక్లరేషన్ చెప్పినట్టు. కానీ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్ అని రాసాం కాబట్టి ఇదే ఏమవుతుందంటే ఇనిషియలైజేషన్. సో ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఫస్ట్ మీకు ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి రన్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుద్ది. పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్న వెంటనే, ఓకే, సో ఇక్కడ జరిగేది ఏంటో చూడండి ఒకసారి. person1 p ఈక్వల్ టు న్యూ person1 ఈ క్లాస్ పేరు person1 కాబట్టి జస్ట్ ఇక్కడ నేను క్లాస్ పేరు మార్చాను. person1 p ఈక్వల్ టు న్యూ person1 అన్న వెంటనే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే సేమ్ మీకు p1కి ఇక్కడ ఉండే pకి మెమరీ ఎలికేట్ అవుతుందండి. pకి మెమరీ ఎలికేట్ అవుద్ది. న్యూ అన్న వెంటనే, ఓకే, సో పర్సన్ క్లాస్ న్యూ అన్న వెంటనే ఏం జరుగుతుందంటే ర్యామ్లో మెమరీ స్పేస్ ఎలికేట్ అవుద్ది. నేము, ఏజు, రెఫరెన్స్ 3 వచ్చి లోడ్ అవుతాయి. ఇనీషియల్గా మీకు డిఫాల్ట్ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత మీరు డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా మీరు వాల్యూస్ చెప్పారు కాబట్టి, ఓకే, ఈ నల్ పోయి ఏమొస్తుందంటే ఇక్కడ శ్రీరామ్ అని వస్తుందండి. నెక్స్ట్ శ్రీరామ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏజ్ చూడండి, ఏజ్ వచ్చి ఇక్కడ ఎంత వస్తుందంటే 25 వస్తుందండి ఏజ్. ఓకే, నెక్స్ట్ హైట్ వచ్చి ఎంత వస్తుందంటే 5.6 వస్తుందండి. యాక్చువల్గా జరిగే ప్రొసీజర్ ఇది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ 1010 వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే పీలో స్టోర్ అవుతుందండి. p.talk అన్న వెంటనే టాక్ మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి నేమ్. సో నేమ్లో ఏముందండి శ్రీరామ్ కాబట్టి శ్రీరామ్ అని ప్రింట్ అవుతుందండి. system.out.println మై ఏజ్ అన్న వెంటనే ఏజ్ వాల్యూ ఎంత అండి 25 కాబట్టి 25 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ system.out.println హైట్ అన్న వెంటనే హైట్ వచ్చి 5.6 అన్నాం కాబట్టి ఆ 5.6 ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి
డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే మనం వెంటనే ఇనిషియలైజేషన్ కూడా చేస్తాం. నాట్ ఓన్లీ డిక్లరేషన్, వీ కెన్ ఆల్సో ఇనిషియలైజ్. అందుకే మనం ఏం రాసంటే ఇనిషియలైజింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్ డైరెక్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. సో ఫస్ట్ వే అనమాట. ఇక్కడ ఫస్ట్ వేలో మనం ఏం చేసామంటే ముందే ఇనిషియలైజ్ చేసాం. సో చేసాం కాబట్టి ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సిఎండి. సో ఎఫ్ డ్రైవ్లో ఉందండి, ఎఫ్ డ్రైవ్ సిడి ప్రోగ్రామ్స్. సో కంపైల్ జావాసి. సో క్లాస్ పేరు ఏమి ఇచ్చారంటే person1 అని ఇచ్చారండి, person1. ఓకే, person1 డాట్ జావా. సో person1 డాట్ జావా అన్నాం కాబట్టి వెంటనే ఏం జరుగుతుందంటే కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యి మీకు బైట్ కోడ్ క్రియేట్ అవుతుందండి. నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ person1. సో హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి ఏమవుతుంది చూడండి. హలో మై నేమ్ ఈజ్ శ్రీరామ్. ఓకే, జస్ట్ వెయిట్. జావా person1. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ జావాసి. ఓకే, జస్ట్ చూడండి ఒకసారి. జావాసి person1 డాట్ జావా. సో ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ person1. చూడండి ఏమొచ్చిందండి అవుట్పుట్. హలో మై నేమ్ ఈ శ్రీరామ్, మై ఏజ్ వచ్చి 25, హైట్ వచ్చి 5.6. సో ఫస్ట్ వే అండి. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ వే వీ కెన్ ఇనిషియలైజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫస్ట్ వే వచ్చి డైరెక్ట్ ఇనిషియలైజేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ టైంలోనే మనం వాల్యూస్ చెప్పడం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండో పద్ధతి చూడండి, సెకండ్ వే. బై యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయవచ్చు. ఓకే, నా చూడండి ఫైల్, I will create a new Java file. Now observe. So second way anamata, initializing instance variables of a class by using direct reference. Sorry, by using ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ సహాయంతో మనం ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి. సో నేను ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నానండి. క్లాస్ పేరు వచ్చి లెట్ us say స్టూడెంట్. క్లాస్ పేరు వచ్చి ఓకే, క్లాస్ పేరు వచ్చి ఏంటండి స్టూడెంట్. నౌ ఈ స్టూడెంట్ క్లాస్లో నేను ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నానంటే ఫస్ట్ ఇంట్ రోల్ నెంబర్. ఓకే, తర్వాత స్ట్రింగ్ నేమ్, నెక్స్ట్ రోల్ నెంబరు, నేము, తర్వాత ఏం చెప్దామండి, తర్వాత స్ట్రింగ్ గ్రూప్, నెక్స్ట్ స్ట్రింగ్ కాలేజ్ నేమ్, తర్వాత డబుల్ ఫీజ్. సో నేను ఇన్ని వేరియబుల్స్ తీసుకున్నానండి. ఓకే, రోల్ నెంబర్, నేమ్, గ్రూప్, కాలేజ్ నేమ్, ఫీజ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి. ఆల్రెడీ చెప్పాం, దీస్ ఆర్ ఆల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఇవన్నీ ఏంటండి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. నువ్వు వీటిని ఉపయోగించి ఏమైనా చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలండి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్.
సో స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక పీపీటీ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది పీపీటీ. ఓకే, ఒకసారి చూడండి. ఎలా యాక్సెస్ చేయాలంటే ప్రాపర్టీస్ని, టు యాక్సెస్ ద ప్రాపర్టీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ డాట్ ప్రాపర్టీ. మీరు రాయవలసింది ఎలా అంటండి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ ప్రాపర్టీ నేమ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పేరు ఏంటండి, ఇక్కడ చూడండి మన ప్రోగ్రాంలో చూడండి. ఓకే, సో స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. స్టూడెంట్ క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో సో ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ వచ్చి S1లో స్టోర్ అవుద్ది. ఇందులో నువ్వు ఒక్కొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంట, S1 డాట్ రోల్ నెంబర్ ఓకే ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ సహాయంతో ఒక్కో ప్రాపర్టీని యాక్సెస్ చేస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పేరు S1 కాబట్టి S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఓకే. సో మీకు నచ్చిన రోల్ నెంబర్ ఏమండి 111. ఓకే, నెక్స్ట్ S1 డాట్ నేమ్ ఈక్వల్ టు యాజ్ యువర్ విష్ గోవింద్ అని ఇచ్చానండి పేరు. తర్వాత గ్రూప్ని యాక్సెస్ చేయాలనుకోండి S1 డాట్ గ్రూప్ ఈక్వల్ టు ఓకే BSc ఓకే యాజ్ యువర్ విష్, మీకు నచ్చిన గ్రూప్ రాసుకోండి. తర్వాత కాలేజ్ పేరు చెప్పాలండి S1 డాట్ CLG నేమ్ ఈక్వల్ టు ఓకే ABN అండ్ PRR. సో కాలేజ్ పేరు రాశానండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫీజు వచ్చి S1 డాట్ ఫీజు ఈక్వల్ టు అని చెప్పి సమ్ ఫీజు, మీకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు వేయండి. ఓకే, జస్ట్ ఏదో ఒక ఫీజు వేయండి, సమ్ ఫీజుకే ఉందిలేండి. తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ స్టూడెంట్ 1 ఫస్ట్ స్టూడెంట్ అండి, ఇతని డీటెయిల్స్, నాకు స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నేను రాస్తానంటే రాసిన తర్వాత ఎలా కంపైల్ అవుద్ది, ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో చెప్దాం. స్టూడెంట్ 1 డీటెయిల్స్. సో స్టూడెంట్ 1 డీటెయిల్స్ కావాలి కాబట్టి ఒక్కో డీటెయిల్స్ నేను ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ S1 డాట్ రోల్ నెంబర్ ఓకే S1 డాట్ రోల్ నెంబర్. తర్వాత ఓకే రోల్ నెంబర్ తర్వాత S1 డాట్ నేమ్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ S1 డాట్ గ్రూప్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ S1 డాట్ CLG నేమ్ ఓకే CLG నేమ్ కాలేజ్ పేరండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఫీస్. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇందులో ఉండే ఒక్కో ప్రాపర్టీని, ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఒక్కో ప్రాపర్టీని నేను ఎలా యాక్సెస్ చేశానంటే ఓకే ఎలా యాక్సెస్ చేశానండి, బై యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ we ఇనిషియలైజ్ ఈచ్ ప్రాపర్టీ. ప్రతి ప్రాపర్టీని ఇలాగా మనం ఇనిషియలైజ్ చేసాం. సో ఇనిషియలైజ్ చేసాం, అలాగే ఓకే ఇనిషియలైజ్ చేయడమే కాదు మనం ఏం చేసామంటే ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేయడం కూడా జరిగింది. సో ఒక క్లాస్ ఉందనుకోండి, ఒక క్లాస్కి మీరు ఎన్ని ఆబ్జెక్ట్లైనా క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి S2 ఓకే సెకండ్ ఆబ్జెక్ట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. నౌ S2 డాట్ రోల్ నెంబర్. సో S2 డాట్ రోల్ నెంబర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే 222 అని రాస్తాను. ఓకే జస్ట్ రైట్ శివం ఎనీ నేమ్. ఓకే సో ఫీజు వచ్చి
యాజ్ యువర్ విష్ 14,000. నెక్స్ట్ ఇంకో డీటెయిల్స్ ప్రింట్ చేయాలి, స్టూడెంట్ 2 డీటెయిల్స్. సో స్టూడెంట్ 2 డీటెయిల్స్ ప్రింట్ చేయాలి కాబట్టి s2.rn రోల్ నెంబర్, s2.name, s2.group, s2.college name. ఓకే, s2.college name. సో కాలేజ్ నేమ్ తర్వాత చూడండి, s2.college name తర్వాత s2.fees. ఓకే, జస్ట్ ఇక్కడ మిస్ అయ్యి చూడండి ఒకసారి, s1.fees. ఓకే, s1.fees. జస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్. సో దీన్ని ఏమైనా సేవ్ చేస్తారంటే student.java అని సేవ్ చేయండి, student.java అని సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావాc student.java. ఓకే, సో చిన్న ఎర్రర్స్ ఉన్నాయంటండి. సో కాలేజ్ నేమ్ చూడండి, ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కాలేజ్ నేమ్లో ఉండే సి ఉంది కదండి ఇక్కడ. సో కాలేజ్ నేమ్, సో లెటర్స్ అన్నీ ఎలా ఉన్నాయండి, స్మాల్ లెటర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇనిషియలైజ్ చేయడం దగ్గర రాంగ్ ఇచ్చాను. సో కరెక్ట్ ద మిస్టేక్. ఓకే, సో మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. దెన్ వన్స్ అగైన్ కంపైల్ జావాc. ఓకే, student.java. చూడండి ప్రోగ్రామ్ కంపైల్ అయింది. ఎగ్జిక్యూట్ జావా స్పేస్ స్టూడెంట్. ఓకే, చూడండి జావా స్పేస్ స్టూడెంట్ అన్న వెంటనే జావా స్పేస్ స్టూడెంట్ అన్న వెంటనే జస్ట్ వెయిట్, ఒకసారి కంపైల్ చేద్దాం. జావాc స్పేస్ student.java. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్. సో ఎగ్జిక్యూషన్కి కమాండ్ ఏంటండి, క్లాస్ పేరు రాయాలి, జావా స్పేస్ స్టూడెంట్. ఓకే, జావా స్పేస్ స్టూడెంట్ అన్న వెంటనే మీకు ఏం ప్రింట్ అవుద్దో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్ 1 డీటెయిల్స్. సో స్టూడెంట్ 1 డీటెయిల్స్ ఏంటండి, సో స్టూడెంట్ 1 డీటెయిల్స్ ఏంటి, 111 గోవింద్, సో గ్రూపు, కాలేజ్ పేరు, ఫీజ్, అలాగే స్టూడెంట్ 2 డీటెయిల్స్. ఇలాగ మీకు ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే డైరెక్ట్ రెఫరెన్స్ సహాయంతో ఈ ఫస్ట్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం స్టూడెంట్ క్లాస్కి. స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అన్నాం. తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ స్టూడెంట్ s2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అన్నాం. ఒక్కో ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేయాలంట, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పేరు, ఇక్కడ s1 ఈజ్ ద ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కాబట్టి ఒక్కో ప్రాపర్టీని s1.roll number, s1.name, s1.group, s1.college name అని చెప్పి ఒక్కో ప్రాపర్టీకి మీరు ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి s1.roll number ఈక్వల్ టు 311, s1.name ఈక్వల్ టు గోవింద్, s1.group ఈక్వల్ టు BSc MSc CS, అలాగే కాలేజ్ పేరు ఫీజ్. అలా ఒక్కో ప్రాపర్టీని ఇనిషియలైజ్ చేశారండి. తర్వాత ఆబ్జెక్ట్లో ఉండే ఒక్కొక్క ప్రాపర్టీని మీరు ప్రింట్ చేయాలంటే s1.roll number, s1.name, s1.group, s1.college name, s1.fees. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దామండి. జస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం దీని యొక్క చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఆల్రెడీ మీకు తెలుసు. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అన్నాం. స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. సో స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అన్న వెంటనే మీకు s1కి మెమరీ అలొకేట్ అవుతుందండి. s1కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, అలొకేట్ అయిన తర్వాత ఇందులోకి మీకు ఏమేమి వచ్చి లోడ్ అవుతాయండి. ఓకే, సో ఏమేమి లోడ్ అవుతాయి ఒకసారి చూడండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్ s1 ఈక్వల్ న్యూ స్టూడెంట్ అన్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ s1కి మెమరీ అలొకేట్ అవుతుంది. s1కి మెమరీ అలొకేట్ అయిన తర్వాత మీకు న్యూ కీవర్డ్ వల్ల ఆబ్జెక్ట్లో కొంత మెమరీ స్పేస్ అనేది లోడ్ అవుతుంది. ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అవుద్ది. సో అలొకేట్ అయిన తర్వాత ఇక్కడ ఉండే అన్ని ప్రాపర్టీస్ వచ్చి లోడ్ అవుతాయి. సో ఏమేమి లోడ్ అవుతాయంటే రోల్ నెంబరు, నేము, ఓకే, గ్రూపు, కాలేజ్ పేరు, ఫీజ్ మొత్తం అన్నీ లోడ్ అయినాయండి. ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే ఇనీషియల్ వాల్యూస్ వస్తాయండి. ఇనీషియల్ వాల్యూస్ రోల్ నెంబర్ వచ్చి 0 వస్తుందండి. తర్వాత
ఈ నేమ్ వచ్చి నల్ వాల్యూ, ఓకే. గ్రూప్ వచ్చి ఇది కూడా నల్ తర్వాత కాలేజ్ పేరు కూడా నల్ వస్తుందండి, ఓకే. కాలేజ్ పేరు ఈజ్ ఆల్సో నల్. నెక్స్ట్ ఫీజు వచ్చి 0.0 ఫస్ట్ జరిగే ప్రొసీజర్ ఇదండి, ఓకే. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ లెటర్స్ 1010 అనుకుందాం. ఈ 1010 వచ్చి మీకు ఎందులో లోడ్ అవుతుందంటే S1లో లోడ్ అవుతుందండి. S1 డాట్ నెక్స్ట్ స్టెప్ చూడండి, S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 111 అన్న వెంటనే ఈ 0 పోయి మీకు ఏమొస్తుందంటే 111 వస్తుందండి. 0 పోయి 111. తర్వాత S1 డాట్ నేమ్ అన్న వెంటనే ఈ నల్ పోయి మీకు ఏమొస్తుందంటే గోవింద్ అని వస్తుందండి, గోవింద్. తర్వాత S1 డాట్ గ్రూప్ అన్న వెంటనే ఈ నల్ పోయి మీకు BSc MCCS అని వస్తుందండి, BSc MCCS, ఓకే. తర్వాత కాలేజ్ పేరు S1 డాట్ CLG నేమ్ అన్న వెంటనే కాలేజ్ పేరు వచ్చి ఏమొస్తుందంటే ABNPRR అని వస్తుందండి, ABNPRR. S1 డాట్ ఫీజ్ అన్న వెంటనే మీకు ఈ 0.0 పోయి దీని ప్లేస్లోకి ఏమవుతుందంటే 15,000, ఓకే. అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ద్వారా మనం ప్రతి ప్రాపర్టీని ఇనిషియలైజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ రోల్ నెంబరు ఈ 0 పోయి 111, అలాగే నల్ పోయి గోవింద్, ఓకే. గ్రూప్ వచ్చి MCCS, రిమైనింగ్ అన్ని ప్రాపర్టీస్ కూడా మీరు చెప్పిన వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్న వెంటనే స్టూడెంట్ డీటెయిల్స్, సో స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, స్టూడెంట్ డీటెయిల్స్ అని మీకు స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందండి. ప్రింట్ అయిన వెంటనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ S1 డాట్ రోల్ నెంబర్ అంటే, సో S1 డాట్ రోల్ నెంబర్ వాల్యూ ఎంత అండి 111. తర్వాత S1 డాట్ నేమ్ గోవింద్, ఓకే. నెక్స్ట్ S1 డాట్ నేమ్ తర్వాత ఏముందండి S1 డాట్ గ్రూప్ ప్రింట్ అవుతుందండి. అలాగే కాలేజ్ పేరు తర్వాత ఫీజు, ఇలాగా ఈ ప్రాపర్టీస్ అన్నీ ప్రింట్ అవుతూ వస్తాయండి. అలాగే నేను ఇక్కడ వన్ మోర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అన్నాను. సో S2 డాట్ రోల్ నెంబర్, S2 డాట్ నేమ్, S2 డాట్ గ్రూప్ ప్రతి దానికి కూడా నాకు నచ్చిన వాల్యూస్ ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీని ప్రింట్ చేయాలంటే మళ్ళీ S2 డాట్ రోల్ నెంబర్, S2 డాట్ నేమ్, S2 డాట్ గ్రూప్, S2 డాట్ కాలేజ్ నేమ్, S2 డాట్ ఫీజ్, ఈ విధంగా మీరు, ఓకే, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ద్వారా బై యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వీ కెన్ ఇనిషియలైజ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాపర్టీ. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ రాద్దామండి దీని మీదే. సో లెట్ us say one more file, new Java, okay. So same program, just wait, initializing object by using reference, okay. సో క్లాస్ పేరు ఏం రాస్తానంటే ఎంప్లాయీ అని రాస్తాను, ఎంప్లాయీ, ఓకే. సో ఎంప్లాయీకి వచ్చేటప్పటికి నేను 3 ఫీల్డ్స్ పెడుతున్నానండి, ఎంప్లాయీ ఐడి, ఓకే, స్ట్రింగ్ నేమ్, జస్ట్ ఐ విల్ డబుల్ శాలరీ, జస్ట్ 3 ఫీల్డ్స్ పెట్టుకున్నాను, 3 ఫీల్డ్స్, ఓకే. సో ఈ 3 నా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఈ 3 ఏంటండి, సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండి, ఓకే. నౌ ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కంటూ మెమరీ అలికేట్ అవ్వదు, వీటిని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆల్రెడీ మీకు తెలిసిన పాయింటే. కాబట్టి ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అన్నామండి, ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, సో ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అందులో ఏ ప్రాపర్టీస్ వస్తాయో మీకు తెలుసు, EMPID, నేము, శాలరీ, ఓకే. నౌ చూడండి, మనం ఫస్ట్ ప్రాపర్టీ ఇద్దామండి. సో E1 డాట్ EMPID ఈక్వల్ టు, ఓకే. సో E1 డాట్ EMPID ఈక్వల్ టు, నేను EMPID వచ్చి 111 ఇచ్చానండి. E1 డాట్ నేమ్ ఈక్వల్ టు సమ్ రమేష్ అని రాశాను, ఓకే. తర్వాత E1 డాట్ శాలరీ ఈక్వల్ టు, ఓకే, E1 డాట్ శాలరీ, లెట్ us స్మాల్ లెటర్ ఇద్దామండి, శాలరీ. సో శాలరీ ప్లేస్లో మీకు నచ్చిన నెంబర్ వేసుకోండి,
ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నిటిని ప్రింట్ చేయాలి. system.out.println ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీ 1 ఫస్ట్ ఎంప్లాయీ కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. ఈఎంపీఐడి ఏంటి, నేమ్ ఏంటి, శాలరీ ఏంటి. కాబట్టి ఒక్కో ప్రాపర్టీని యాక్సెస్ చేద్దాం. system.out.println ఓకే ఈఎంపీఐడి. సో ఈఎంపీఐడిని ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేద్దాం అంటే ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి అని చెప్పి సో ఆ వాల్యూ ఎందులో ఉందండి, ఈఎంపీఐడిలో ఉంది. అది ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ఎలా యాక్సెస్ చేయాలి, e1.empid. ఓకే. నెక్స్ట్ తర్వాత ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ ప్రింట్ చేద్దామండి. సో పేరు ఏం పెట్టామండి, ప్రాపర్టీ పేరు చూడండి క్లాస్లో పైన ఉంది, టాప్లో ఉంది. ఓకే. నెక్స్ట్ e1.name. తర్వాత ప్రింట్ చేయవలసింది ఏంటండి, శాలరీ, ఎంప్లాయీ శాలరీ. ఓకే. సో ఎంప్లాయీ శాలరీకి వచ్చేటప్పటికి e1.salary. ఓకే. నేను ఓన్లీ వన్ ఎంప్లాయీని మాత్రమే క్రియేట్ చేశానండి, ఒక ఎంప్లాయీని మాత్రమే క్రియేట్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఎంప్లాయీ దెన్ సేమ్ కోడ్ అండి. ఓకే. పేస్ట్ ఇట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ పేరు మారుద్దాం, E2. సో చేంజ్ ద రెఫరెన్స్ అండ్ చేంజ్ ద నేమ్. ఓకే. జస్ట్ యాజ్ యువర్ విష్ గణేష్. ఓకే. మీకు నచ్చిన పేరు రాసుకోండి, నో ప్రాబ్లం. సో ఎంప్లాయీ 2 డీటెయిల్స్. సో ఎంప్లాయీ 2 డీటెయిల్స్ కావాలి కాబట్టి e2.empid, e2.name, e2.salary. ఓకే. దెన్ సేవ్ ద ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. సో ఏం ఇద్దామంటే emp.java అని ఇచ్చాను, emp.java. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో జావా సి. సో కంపైల్ చేయాలంటే ఎలాగో తెలుసు కదండి, క్లాస్ పేరు ఏమి ఇచ్చాను, emp.java. సో కంపైల్ అయిందండి. దెన్ ఎగ్జిక్యూట్. జావా స్పేస్ ఎంప్లాయీ. ఓకే. జావా స్పేస్ ఎంప్లాయీ అన్న వెంటనే మీకు ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ సో క్లియర్ కట్గా మనకు కనపడాలంటే, ఓకే. సో క్లియర్ కట్గా మీకు కొంచెం బిజీగా ఉంది కదండి. జస్ట్ నెక్స్ట్ లైన్లోకి ఇంకొక లైన్ రావడానికి స్లాష్ అని పెట్టానండి. సో ఒకసారి మనం తిరిగి కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ emp.java. సో ఎగ్జిక్యూట్. జావా స్పేస్ ఎంప్లాయీ. చూడండి ఒకసారి, వన్ మోర్ జస్ట్ వెయిట్. ఓకే. ఈ ప్రోగ్రామ్ చూడండి, జస్ట్ మనం అవుట్పుట్ని కొంచెం నీట్గా ప్రజెంట్ చేయడానికి స్లాష్ అని రాశాను. ఓకే. సో రిమైనింగ్ అంతా కూడా ఒకసారి మనం ఏమీ లేదు, నేను చేంజెస్ ఏం లేవు. ఒక క్లాస్కి నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎ క్లాస్. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి emp.java. ఓకే. దెన్ ఎగ్జిక్యూట్. జావా స్పేస్ ఎంప్లాయీ. ఓకే. సో జావా స్పేస్ ఎంప్లాయీ అని రాయి. చూడండి ఎంప్లాయీ 1 డీటెయిల్స్, ఎంప్లాయీ 2 డీటెయిల్స్. సో ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ కంపైల్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా కంపైల్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ చేద్దో చూద్దాం ఒకసారి. జస్ట్ వెయిట్.
చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనకి ఎలా కంపైల్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. క్లాస్ ఎంప్లాయీ అని చెప్పి 3 వేరియబుల్స్ క్రియేట్ చేశారు కదండి. ఈ 3 ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అన్నామో నీకు ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన వెంటనే ఎంప్లాయీ క్లాస్లో ఉండే ఈఎంపీ ఐడి, నేము, శాలరీ 3 వచ్చి లోడ్ అవుతాయి. వాటికి డిఫాల్ట్ వాల్యూస్, నువ్వు వాల్యూస్ చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్తో ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతాయి. ఈఎంపీ ఐడిలో 0 వస్తుందండి, నేమ్ వచ్చి నల్ వాల్యూ, ఓకే. శాలరీ వచ్చి ఎంత వస్తుందంటే డబుల్ వాల్యూ కాబట్టి ఇది 0.0 శాలరీ కింద వస్తుందండి. నౌ E1 డాట్ ఈఎంపీ ఐడి అంటే ఫస్ట్ నీకు మెమరీ క్రియేట్ అయిన వెంటనే ఆబ్జెక్ట్లో కొంత మెమరీ స్పేస్ ఎలకేట్ అయింది. క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ కూడా డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అయ్యాయి. ఇనిషియలైజ్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ వచ్చి నీకు ఎందులో స్టోర్ అవుతుందంటే E1లో స్టోర్ అవుతుందండి. ఇందులో ఒక్కొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటే అడ్రస్ 1010 డాట్ ఐడి. చూడండి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ అడ్రస్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక్కోదాన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎవరు? E1 ఈజ్ ద ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఐడిని యాక్సెస్ చేయాలంటే E1 డాట్ ఐడి, నేమ్ని యాక్సెస్ చేయాలంటే E1 డాట్ నేమ్, శాలరీని యాక్సెస్ చేయాలంటే E1 డాట్ శాలరీ. ఓకే. నా E1 డాట్ ఈఎంపీ ఐడి ఈక్వల్ టు 111 అన్నాను. చూడండి ఈ స్టెప్ జరుగుతుందండి. E1 డాట్ ఈఎంపీ ఐడి ఈక్వల్ 111 అన్నాను కాబట్టి ఇక్కడ 0 పోయి 111 ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ 111 వస్తుంది. E1 డాట్ నేమ్ ఈక్వల్ రమేష్ అన్నాం కాబట్టి ఇక్కడ నల్ వాల్యూ పోయి నల్ వాల్యూ ప్లేస్లో రమేష్ అని వస్తుంది, రమేష్. ఓకే. సో రమేష్ అని వస్తుందండి. తర్వాత E1 డాట్ శాలరీ అన్నాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 0.0 పోయి 777, ఆ 777 వాల్యూ వస్తుందండి. ఓకే. 777.0 ఈ వాల్యూ వస్తుంది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఈ స్టేట్మెంట్ జరుగుతుందండి. లైన్ నెంబర్ 15 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్ అని చెప్పి నీకు స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. చూడండి ఈ స్టెప్ ప్రింట్ అవుతుంది, ఎంప్లాయీ 1 డీటెయిల్స్. నెక్స్ట్ దీని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంప్లాయీ ఐడి అని చెప్పి ఐడి వాల్యూ 111. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంప్లాయీ నేమ్ అంటే ఎంప్లాయీ పేరు ఏముందండి, పేరు ఏమి ఇచ్చారు మీరు? రమేష్ కాబట్టి రమేష్ ప్రింట్ అవుతుందండి. శాలరీ వచ్చి ఎంత ఉందంటే 777.0 ఆ శాలరీ వాల్యూ ప్రింట్ అవుద్ది. ఇలా నువ్వు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్లైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ 1010 అనేది ఏంటండి? 1010 అనేది ఏంటి? అడ్రస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ అడ్రస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎందులో ఉంటుంది? ఇప్పుడు కూడా E1లో ఉంటుంది. సో E1 ఈజ్ కాల్డ్ రెఫరెన్స్. E1 ఏమంటాం అండి? రెఫరెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ మనం ఎలా యాక్సెస్ చేసామంటే హియర్ ఆల్రెడీ చెప్పింది, హియర్ వీ కెన్ యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే. సో క్లాస్లో ఉండే ఒక్కో ప్రాపర్టీస్ని నువ్వు ప్రాపర్టీస్ ఆఫ్ హియర్ వీ కెన్ యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ రెఫరెన్స్. రెఫరెన్స్ సహాయంతో నువ్వు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా